తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంటూ ఒక్క అత్యంత శుభవార్త అయితే చెప్పింది. రాష్ట్రంలోని వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ఎన్నో రోజులుగా ఆశగా ఎదురు చూస్తున్న కరువు భత్యాన్ని మరో 2.1% పెంచుతున్నట్లు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పెంచిన డిఏను జనవరి 1, 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అంటే గత జనవరి నెల నుండి పెరగాల్సిన ఈ అదనపు మొత్తాన్ని ఆ ఉద్యోగులకు అందజేయడం జరుగుతుంది. గడిచిన 3 నెలలకు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ నెలలకు సంబంధించిన బకాయిలను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా ప్రభుత్వం విడతల వారీగా చెల్లించనుంది. దీనివల్ల ఉద్యోగులకు ఒకేసారి కాకపోయినా ప్రతి నెల జీతంతో పాటు అదనపు నగదు అందుతుంది. ఇక ఈ డిఏ పెంపు వల్ల ఆర్టీసీ సంస్థపై ఆర్థికంగా కొంత భారం పడనున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పెరిగిన 2.1% డిఏ కారణంగా తెలంగాణ ఆర్టీసీపై ప్రతి నెల సుమారు 2,80,00,000 రూపాయల వరకు అదనపు భారం పడనుంది. ఏడాదికి లెక్కగడితే ఇది ఒక భారీ మొత్తంగా మారుతుంది. గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే చివరగా జూలై 2025లో ప్రభుత్వం 2.1% డిఏను పెంచింది. అప్పట్లో 48.6%గా ఉన్న కరువు భత్యాన్ని ప్రభుత్వం 50.7%కి పెంచడం జరిగింది. ఇప్పుడు తాజాగా ప్రకటించిన 2.1% పెంపుతో ఆర్టీసీ ఉద్యోగుల మొత్తం డిఏ 52.8%కి చేరుకుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ఒక గొప్ప ఊరటనిచ్చే విషయమని చెప్పవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మే 2024లో ఆర్పిఎస్ అమలు చేసిన తర్వాత ఉద్యోగులకు చెల్లించాల్సిన పాత డిఏ బకాయిలు ఏవీ పెండింగ్లో లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు ఇస్తున్నది ప్రస్తుత కాలానికి సంబంధించిన తాజా పెంపు మాత్రమే. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరియు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సంబంధిత అధికారులు ఉద్యోగులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల అటు కార్మిక ఉద్యోగ సంఘాల నేతలు కూడా మంత్రితో పాటు ఉన్నతాధికారులకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్టీసీలో పెండింగ్లో ఉన్న పనులు మరియు భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పలు రీజియన్ల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి గారు అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న ప్రతి పనిని యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డిఏను మా ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిందని గర్వంగా ప్రకటించారు. జనవరి 2026 నుంచి పెరిగిన ఈ 2.1% డిఏ అమల్లోకి వస్తుందని, భవిష్యత్తులో వచ్చే 3 నెలల కాలంలో ఈ బకాయిలన్నీ ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.